మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. చెప్పిన తమ్ముడు జగను చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మా రాజన్న జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా దేశానికే పరిచయం చేస్తాం. సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్లలో ప్రారంభమైన మేమంతా సిద్ధం రెండో రోజు బస్సు యాత్ర ప్రస్తుతం దీపగుంట్లకు చేరుకుంది. దీపగుంట్లలోని నూనెపల్లి క్రాస్ దగ్గర భోజన విరామం తీసుకున్నారు జగన్. ఇక్కడి నుంచి బయలుదేరి 4:30కి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు. తలరాతలను మార్చే ఎన్నిక ఇది. అందరూ కలిసికట్టుగా కూర్చుని చర్చించుకుని ఓటు వేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఎర్రగుంట్లలో ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. తాను వయసులో చాలా చిన్నవాణ్ణని, ఇంత చిన్న వయసులో ఎవరైనా ఇన్ని పెద్ద పనులు చేశారా అని ప్రశ్నించారు. ఎర్రగుంటలో 98% మంది కుటుంబాలు ప్రభుత్వ పథకాలు పొందాయన్నారు. తనకంటే ముందు ఒక 75 ఏళ్ల ముసలాయన పనిచేశాడని, ఆయన ఏం చేశాడు అంటూ జగన్ ప్రశ్నించారు. రైతులు, మహిళలు, విద్య, వైద్య రంగాల్లో అందరికీ ఫలాలు అందేలాగా చూడగలిగామని తెలిపారు జగన్. సాయంత్రం సభ తర్వాత పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, నాగలాపురం మీదుగా పెంచుకెలపాడులో నైట్ క్యాంప్ కి చేరుకుంటారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఎక్కడికక్కడే జగన్ ని చూసేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. దీపగుంట్లలో ఆయన బస్సు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బస్సు యాత్రకి దారి పొడవునా కూడా వైసీపీ కార్యకర్తలు నీరాజనం పడుతున్నారు. వేంపల్లి దగ్గర బస్సు యాత్రను మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎర్రగుంటలో కూడా జనం మధ్యలోకి వచ్చి ఆయనందరికీ కూడా అభివాదం చేశారు. తర్వాత వేల్పులలో ఆయన భారీగా తరలి వచ్చిన కార్యకర్తలకి అభివాదం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు జగన్ తో సెల్ఫీలు దిగేందుకు ఎర్రగుంట్లలో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎగ్గబడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అలాగే అడుగడుగునా కూడా ఎక్కడ అడుగు పెట్టినా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్లలో ప్రారంభమైన మేమంతా సిద్ధం రెండో రోజు బస్సు యాత్ర ప్రస్తుతం దీపగుంట్లకు చేరుకుంది. దీపగుంట్లలో నూనెపల్లి క్రాస్ దగ్గర భోజన విరామం తీసుకున్నారు. ఇక భోజనం తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి 4:30 నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు సీఎం జగన్. తలరాతలు మార్చే ఎన్నిక ఇది. అందరూ కలిసికట్టుగా కూర్చుని చర్చించుకుని ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు జగన్. ఎర్రగుంట్లలో ప్రజలతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను వయసులో చాలా చిన్నవాణ్ణని, ఇంత చిన్న వయసులో ఎవరైనా ఇన్ని పెద్ద పనులు చేశారా అంటూ ప్రజలను ప్రశ్నించారు జగన్. ఇక ఎర్రగుంట్లలో 98% మంది కుటుంబాలు ప్రభుత్వ పథకాలు పొందిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇక తనకంటే ముందు ఒక 75 ఏళ్ల ముసలాయన పనిచేశాడని, ఆయన ప్రజలకు ఏం చేశాడంటూ జగన్ ప్రశ్నించారు. రైతులు, మహిళలు, విద్య, వైద్య రంగాల్లో అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చూడగలిగామని తెలిపారు. ఇక సాయంత్రం సభ తర్వాత పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, నాగలాపురం మీదుగా పెంచుకెలపాడులో నైట్ క్యాంప్ కి చేరుకుంటారు సీఎం జగన్. కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా మొట్టమొదటిసారిగా
పరిచయం చేస్తా ఉన్నా. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన తమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టు సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర కొనసాగుతోంది. దీబగుంట్లలో ఆయన బస్సు యాత్ర కొనసాగింది. ఆ తర్వాత వేంపల్లి క్రాస్ దగ్గర జనాలకు బస్సులోంచి అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తర్వాత ఎర్రగుంట్ల చౌరస్తాలో కూడా భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజలకు అభివాదం చేసుకుంటూ జనం మధ్యలోంచి బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇక పోట్లదుర్తిలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుతున్నారు. ఒక గజమాలతో జగన్ కి స్వాగతం పలికారు అక్కడ పార్టీ క్యాడర్. అలాగే ఎర్రగుంట్లలో ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఎర్రగుంట్లలోనే మరొక ప్రదేశంలో ఒక కొత్తగా పెళ్లైన వధూవరులు జగన్ ఆశీర్వచనాలు తీసుకోవడానికి నేరుగా ఆయన బస్సు దగ్గరికి వచ్చారు. బస్సు దిగిన జగన్ నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డ